అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రైస్ వెరైటీని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా లంచ్ బాక్స్లోకైనా క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగి పుదీనా పులావ్ రైస్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినప్పటికీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలతో పని లేకుండా ప్యూర్ పుదీనా పులావ్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే డెఫినెట్లీ ఈ పుదీనా పులావ్ రైస్ని ట్రై చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ రైస్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుగుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి. అదే మీరు మామూలు రైస్తో చేయాలి అంటే డైరెక్ట్గా పులావ్ అయితే చేసేసుకోవడమే. ఈ రైస్ వెయిట్ వైజ్ వచ్చేసి 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ రైస్లోకి కొన్ని నీళ్ళను వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక చిన్న మీడియం సైజ్ అంత ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలానే ఒక 3-4 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే చిన్న అల్లం ముక్క, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు కాస్త మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 కట్టల వరకు పుదీనా ఆకుల్ని వాష్ చేసుకొని శుభ్రం చేసుకున్న ఆకుల్ని ఇందులో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే పుదీనా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా కాస్త పుదీనా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకొని ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి అయితే వేసుకోవాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న కొత్తిమీర కట్టను, గుప్పెడంత కొత్తిమీరను ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ కొత్తిమీర అనేది దగ్గరగా పేస్ట్ లాగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే ఒక పాన్ పెట్టుకోండి. దీనిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, చెక్క, లవంగా అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా బిర్యానీ సామాన్లు మొత్తం కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకే కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుందాము. ఈ పులావ్లోన ఈ జీడిపప్పు అనేది చాలా టేస్ట్ ఇస్తుందండి. తినేటప్పుడు పులావ్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఒక 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలానే ఒక 5-6 పచ్చిమిర్చిల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు, స్పైసీనెస్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకో 2-3 పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. అలానే దీనిలోకి ఒక బంగాళదుంపను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా బీన్స్, బీట్రూట్ ఇవన్నీ కూడా మనం కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించామంటే కాస్త బంగాళదుంప, క్యారెట్ అన్నీ కూడా చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలానే బయట సూపర్ మార్కెట్లో అమ్ముతారండి బిర్యానీ మసాలా పౌడరు. ఆ బిర్యానీ మసాలా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా పౌడర్ వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాసు పావు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ నేను గ్లాసు బియ్యానికి గ్లాసు పావు నీళ్ళు వేసుకున్నాను. అదే మీరు ఎక్కువ రైస్ చేస్తున్నారంటే క్వాంటిటీ అనేది పెంచుకొని చేసుకోవడమే. అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది. మూత పెట్టేసి నీళ్ళు బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాలకి ఇలా నీళ్ళు అనేది చక్కగా ఎసరు అనేది ఉడుకుతూ ఉంటుందండి. దీనిలోన మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ని సపరేట్ చేసేసి ఓన్లీ రైస్ మటుకే వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలకే ఈ విధంగా రైస్ అనేది చక్కగా ఉడుకుతూ ఉంటుందండి. ఇంకా దీనిలో కొంచెం నీళ్ళు అనేది ఉన్నది, ఒక 80% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మన పుదీనా పులావ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు వదిలేసి ఆ తరువాత ఈ పుదీనా పులావ్ రైస్ని సర్వ్ చేసుకొని తిన్నామంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా పుదీనా పులావ్ రైస్ని ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది, క్విక్ అండ్ ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా అన్నింటిలో కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.